ఏంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ అరెస్టుల పర్వం మొదలైందంటే అనిపిస్తోంది. అంటే మనం టీవీల్లో ఈ మధ్యకాలంలో అత్తగోడల సీరియర్లు అలాంటివి వస్తూ ఉన్నాయి. అదే మీరు నేను అనుకుంటున్నా మీరు అదే దృష్టితో చూస్తున్నట్టున్నారు. అది ఎపిసోడ్ 3 అన్నారు కదా, ఎపిసోడ్ చాప్టర్ 3 ఓపెన్ అయిందా అని ఇప్పుడు చర్చ. సార్ అది నాకు తెలిసి ఒకవేళ సీరియల్ లాగా చేయదలుచుకుంటే వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు. ఇందాక మీ ఆఫీస్లో మీరు ఇంకొక ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు కూర్చున్నాను సార్. దానిలో నెక్స్ట్ ఎవరు అని మోకాలు మూసేసి ఒక 4 ఫోటోలు వేసి ఉన్నాయి. నెక్స్ట్ ఎవరు అని. అవును. ఓహో, నేను అనుకున్నా ఇదేదో సీరియల్ లాగా జరుగుతున్నట్టుందని. అది తెలుగుదేశం పార్టీకి చాలా నష్టం సార్. ఎట్లా? ప్రభుత్వానికి ఇంకా నష్టం. ప్రభుత్వం ఎప్పుడు కూడా కక్షపూరిత విధానంలో ఉండకూడదు. ఏదో ఎప్పుడు ఎక్కడో పలానా చోట ఇట్లా అన్నారని వాడిని ఎక్కడున్నా పట్టుకొచ్చి ఎంతకాలమైనా సరే పట్టుకొచ్చి మేము లోపల పెడతాం. అది ఇట్స్ నాట్ గుడ్ టు ది గవర్నెన్స్ ఫస్ట్. దట్టు హానరబుల్ సీఎం లేస్తే 40 years ఇండస్ట్రీ అవన్నీ చెప్పుకుంటూ ఉంటారు కదా. ఆయన అనుభవానికి కూడా మంచిది కాదు. మీరు అన్నట్టుగా సీరియల్ స్టార్ట్ అయిపోయింది, నెక్స్ట్ ఎవరు, పరంపర, ఇవన్నీ చూసినప్పుడు అసలు వంశీ వల్లభనేని వంశీ అనే అతను ఎవరు ప్రోడక్ట్? టీడీపీ ప్రోడక్టే. మీ పార్టీలోకి వచ్చిన తర్వాత మీ ప్రోడక్టే కదా. మామూలుగా తెలుగుదేశం ప్రోడక్టే కదా. సో మీ ప్రోడక్ట్ అని మీరు అనుకుంటే మీరు ఏం చేయాలంటే స్లోగా మీ వైపు మార్చుకోవాలి. కాదు మాది కాదు అని అనుకుంటే మీరు మామూలుగా చూడాలి. ఇతను ఇలా శాంతంగా ఉండటానికి వీల్లేదు, ఇతనికి తన్నులు పడాలి, ఇతనికి ఒక డోస్ పడాలి, ఇతని మీద కేసులు పెట్టాలి అనేది నాకు తెలిసి వంశీ కన్నా పర్సనల్గా తెలుగుదేశం పార్టీకి నష్టం. ఎట్లా నష్టం? మేము కక్ష సాపూరితంగా పోవట్లేదు. తప్పులు చేసిన వాళ్ళని మేము చట్ట ప్రకారం శిక్షిస్తూ ఉన్నారు. ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేసి వాడిని చిత్రహింసలు పెట్టి వేధించారు అని తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ గారు కొద్దిసేపటి క్రితం మాట్లాడడం చూశారు. ఒక దళిత యువకుడిని చిత్రహింసలు పెడితే వైసీపీ నాయకుడు అయినంత మాత్రం అరెస్ట్ చేయకూడదు అనేది ఆయన వేస్తున్న ప్రశ్న. ఏ దళిత యువకుడు? సత్యవర్ధన్. అతనేం చెప్పాడు? నేను అసలు ఆ రోజు అక్కడ లేను అని అతను మ్యాజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చాడు. నాతోటి సాక్షి సంతకం పెట్టించుకొని నేను ప్రధానమైనటువంటి నిందితుడిగా వాళ్ళు రాసుకున్నారు, నాకు దానికి ఎలాంటి సంబంధం లేదు, దట్ డే ఐ వాజ్ నాట్ దేర్ అని ఇచ్చాడు. ఇంకా కొంచెం నేను లోతుల్లోకి వెళ్ళి మీకు చెప్తాను. అతను పార్టీ ఆఫీసులో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఉండేటువంటి ఒక కంప్యూటర్ ఆపరేటర్. యాక్చువల్గా నేను ఎంక్వైరీ చేశాను ఎవడి కుర్రోడు అంటే, ఆ కుర్రోడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఉన్నప్పటి నుంచి పనిచేస్తున్నాడు. ఎవరు తీసుకొచ్చి పెట్టారంటే అతనేమైనా వంశీ తీసుకొచ్చి పెట్టినోడు కూడా కాదట, ఇప్పుడున్న వెంకట్రావు గారు తీసుకొచ్చి పెట్టిన కుర్రోడట. వెంకట్రావు గారు కుర్రోడైతే ఖచ్చితంగా ఏం చెప్పాలంటే ఆయన ఎమ్మెల్యే కాబట్టి, వంశీ వాళ్ళిద్దరు గొడవ ఉంది కాబట్టి వంశీ మీద ఖచ్చితంగా చెప్పాలి, సార్ వీళ్ళ మనుషులు నన్ను కొట్టారని. అతను చెప్పలే, అసలు దేనికి నన్ను ఎవరు తిట్టలేదు, నేను అట్రాసిటీ కేసు పెట్టలేదు అని వాంగ్మూలం ఇచ్చినారు. కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో తర్వాత వీళ్ళు ఏం చేశారంటే అది అయిపోయిన తర్వాత వాళ్ళు కుటుంబం దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మో నాన్న బ్రదర్స్ తీసుకెళ్ళి బలవంతంగా మీ వాడు ఈ విధంగా చెప్పి వెళ్ళిపోయాడు, మీరు వచ్చేసి మళ్ళీ దాన్ని రివర్స్ చేసి చెప్పకపోతే మీకు భయపెట్టారు. ఇదంతా ఎప్పుడు జరిగింది? సుప్రీంకోర్టు నీకు అమరావతి హైకోర్టు అయిపోయిన తర్వాత, జిల్లా కోర్టు అయిపోయిన తర్వాత, హైకోర్టు అయిపోయిన తర్వాత సుప్రీంకోర్టు అతను నా మీద కేసు ఉందని బెయిల్కి వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు మీరు ముందు లోకల్ కోర్టుకి వెళ్ళండి, ఆడ తేల్చుకోనండి అంటే ది కేస్ ఇస్ ఇన్ ప్రాసెస్ అండ్ అబ్జర్వేషన్ ఆఫ్ ది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? మీరు లోకల్ కోర్టుకి వెళ్ళండి అనింది. లోకల్ కోర్టుకి ఇతను వెళ్ళే లోపల వీళ్ళు ఒక అట్రాసిటీ కేసు పెట్టి అట్రాసిటీ కేసు కాదనిపించిన తర్వాత ఇంకా వీళ్ళకి ఎక్కడ దొరకకుండా పోతాడు అని చెప్పేసి వెంటనే కొట్టేశారు. సో పొలిటికల్ వెండేటా.
కొట్టేటివ్ ఇన్ ద సెన్స్ తీసుకొచ్చి అరెస్ట్ చేసి పెట్టారు. అంటే నౌ ద ప్రాసెస్ ఆర్ ది కేస్ అండ్ లుకింగ్ ఆఫ్టర్ బై ది సుప్రీం కోర్ట్. ఓకే, వంశీ ఇప్పుడు సుప్రీంకోర్టుకి వంశీ లాయరు వంశీ వెళ్ళి మీ గైడెన్స్ ప్రకారం మేము లోకల్ కోర్టుకి వెళ్ళామండి. లోకల్ కోర్టుకి వెళ్ళే లోపల నా మీద ఒక అట్రాసిటీ కేసు పెట్టారు. అట్రాసిటీ కేసు పెట్టిన అతను కాదని ఒప్పుకున్నాడు. వాళ్ళ తండ్రులను పేరెంట్స్నో వాళ్ళ బంధువులనో భయపెట్టారు, వాళ్ళు పెట్టారు. అసలు అతను ఎవరో కూడా నాకు తెలియదు అని రేపు చెప్పిన తర్వాత సుప్రీంకోర్టు ఏం చేయబోతుంది? అఫ్కోర్స్ మీరు అన్నింటినీ మేనేజ్ చేయగలరు అనుకుంటున్నారేమో, చేస్తే చేసుకోండి. బట్ ప్రాసెస్లో చూసేవాడికి అక్కడ అతను ఒకసారి 2 సార్లు గెలుస్తున్నాడుగా. ఈజ్ అ పీపుల్స్ మ్యాన్. మీతోటి విభేదించవచ్చు, వైఎస్ఆర్లో జైలు ఉండొచ్చు, మీ తరపున పోటీ చేసిన అతను ఈరోజు టీడీపీలో ఉండొచ్చు, గెలిచి ఉండొచ్చు. బట్ వాట్ లోకల్ పీపుల్ దే ఆర్ థింకింగ్. కానీ ఇక్కడ లాజికల్గా మీరు చెప్తుంది ఓకే బట్ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది నిజం, వెహికల్ కాల్ చేసింది నిజం, ధ్వంసం చేసింది నిజం. ఆ టైంలో తెలుగుదేశం పార్టీకి ప్రత్యర్థిగా అక్కడ ఉంది వల్లభనేని వంశీ అనే మాట నిజం. వంశీకి తెలియకుండా ఎవరో వచ్చి కాల్చి వెళ్ళిపోయారు సార్. అంటే అదే దానికోసం నేను అంటే ఎందుకు కాల్చారని కూడా నేను అనట్లేదు. ఆ రోజు ఒక పెద్ద మనిషి విజయవాడ నుంచి వెళ్ళి పార్టీ ఆఫీస్కి వెళ్ళి గొడవ చేయాలనుకొని పార్టీ ఆఫీస్ కాదని పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లోనే గొడవ చేసిన తర్వాత వంశీని ఇష్టం వచ్చినట్టుగా తిట్టి దమ్ముంటే ఎలా చూసుకుందాం. మీకు అది గుర్తుండాలి ఎపిసోడ్. పోలీస్ స్టేషన్లో చాలా గందరగోళం జరిగింది. ఫస్ట్ 40 మంది మీద కేసు పెట్టారు, తర్వాత 74 మంది మీద కేసు పెట్టారు, తర్వాత 94 అయ్యారు. 94 మందిలో 45 మందిని నెల్లూరు కోర్టుకు పంపించారు, వాళ్ళకి బెయిల్ వచ్చింది. ఇంకో కొంతమంది హైకోర్టులో కేసు చూస్తున్నారు. వంశీ సుప్రీంకోర్టు దాకా వెళ్ళున్నాడు. అంటే 94 మంది మీద పెట్టినటువంటి కేసుని మీరు ఇప్పుడు దానిలో ఇతన్ని అరెస్ట్ చేశారు. కొంతమందికి ఆల్రెడీ బెయిల్ వచ్చింది, కొంతమంది ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది. ఎందుకు తెలుగుదేశం మీద ఆఫీస్ మీద ఎందుకు వెళ్ళటం తప్పే. నేనేమి దాన్ని కారు కాల్చడం తప్పు, లేకపోతే వెళ్ళటం తప్పు, బూతులు తిట్టడం తప్పు, అన్నింటిని కూడా నేనేమి సమర్థించను. కానీ జరిగినటువంటి ఇన్సిడెంట్స్కి అంటే ది ప్రాసెస్ వీ హ్యావ్ టు సీ. ఒక నిద్ర లేచిన కాడి నుంచి కరబొట్టుకొని పోయాడా అంటే నిద్ర లేచినప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ లేకపోతే కరబొట్టుకొని పోడు, ఏదో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఏం జరిగింది? ఇక్కడ తిట్టిన అతను వెళ్ళి తెలుగుదేశం ఆఫీసులో కూర్చున్నాడు. కమాన్ రండి నేను చూస్తాను, తెలుగుదేశం ఆఫీస్ నాదేనంటే అప్పుడు కొంతమంది అక్కడికి వెళ్ళారు. సో ప్రొవొకేషన్ అటువైపు నుంచి జరిగింది, 2 వైపుల నుంచి జరిగింది. కానీ ఆ వ్యక్తి అక్కడ లేడు, ఆయన ఎప్పుడో వెళ్ళిపోయారు. వీళ్ళందరూ గొడవ జరిగింది, ఏదో జరిగిపోయింది. బట్ నేనేం దాన్ని సమర్థించను. అయితే నువ్వు కేసును ఎలా ఎట్లా చేస్తున్నావు? నువ్వు నీ సొంత మనుషులు, నీ వ్యక్తులు, ఒకవైపు నీతో ఉన్నటువంటి కుడివిజం లాంటి వ్యక్తులు, నువ్వు చేతనైతే మార్చుకో. వాళ్ళేమీ అసలు మారకుండా పోకుండా అటు ఇటు పోకుండా రిజిడ్గా ఉండేవాళ్ళు కాదు. వంశీ రాజకీయ పార్టీ మారాడని నేను చెప్పట్లా, చాలామంది మారుతారు. లేకపోతే అతను వెంకట్రావు గారు మారాడని నేను చెప్పట్లా. ఫారినర్గా ఎన్ఆర్ఐగా వచ్చాడు, టికెట్ తీసుకున్నాడు, లేకపోతే ఎమ్మెల్సీగా ఉంది, అన్నీ జరిగినాయి, ప్రపోజల్స్ లేకపోతే ఏదో ఒకటి. సో ఇంత ఫ్లెక్సిబిలిటీ ఉన్న దగ్గర నువ్వు నీ శత్రు వైఖరి మాత్రమే చూపించావు, కానీ నువ్వు మిత్ర వైఖరి ఎక్కడ చూపించావు? నేను అడుగుతున్నా సార్. అంటే నీకు అధికారం ఉంటే నువ్వు సీరియల్గా అరెస్ట్ చేసిపోతావా? అంటే కోర్టులో పనికిరావా? సో కోర్టులో ఏం జరుగుతుంది చూద్దాం. ఇప్పుడైతే కోర్టులో ఉంది, రిమాండ్ అంటే సుప్రీంకోర్టు అబ్జర్వేషన్లో ఉన్న కేసును కూడా నువ్వు హ్యాండిల్ చేస్తున్నావుగా రెడ్ బుక్ ద్వారా. సో రెడ్ బుక్ నెక్స్ట్ ఎవరు భయం ఉంది? ఒకవేళ నిజంగా నేను అనొచ్చు అనకూడదు, వంశీ అనే అతను చాలా బలమైన వ్యక్తి కదా, బలం ఇన్ ద సెన్స్ ఒకడో ఇద్దరు పోలీసులు కూడా ట్యాకిల్ చేయలేరుగా. అతనికి కరాటే వచ్చు, రాహుల్ గాంధీ లాగా మార్షల్ ఆర్ట్ వచ్చు, కుంగ్ఫూ వచ్చు. అవలేలుగా 4 వ్యక్తులను ఒకేసారి కొట్టగలిగినటువంటి శక్తివంతుల్లాగా కనపడతాడు. ఆ కండలు, ఆ వ్యవహారం ఇవన్నీ చూసినప్పుడు నేను అతను హీరోని అనట్లా. ఇందాక ఒక సీన్ చూశాను, ఒక పోలీస్ ఆఫీసరు అతన్ని డోర్ తీసి ఎక్కమంటామంటే వెనక నుంచి తట్టి ఈ చెయ్యి మీద చేయిస్తే అతను ఇలా చూశాడు వంశీ. ఆ చెయ్యి తీసేసి తట్టడం మానేశాడు. ఎవరు? మేబీ డిఎస్పీ లేకపోతే సిఐ ర్యాంకులో ఉంటుంది. లోకల్ బలం ఉంది అతనికి. కేసుని మీరు ఏం చేశారంటే 8 నెలలుగా కేసుని ఫాలోఅప్ చేస్తూ వచ్చారు. ఈ ఫాలోఅప్ చేసే క్రమంలో అతను ఫాలోఅప్ చేసుకుంటూ ఉన్నాడు, స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉన్నాడు. సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. మీరు అతని తర్వాత ఇంకొకడు ఎవడు, కొడాలి నాని,
అతని తర్వాత ఇంకొకరు రోజా, అతని తర్వాత ఇంకొకడెవడు ఎక్స్, అతని తర్వాత ఇంకొకడెవడు వై. అంటే మొత్తం తీసుకెళ్లి జైల్లో పెడతారా? అధికారం మీ దగ్గర ఉంటే మొత్తం జైల్లో పెడతారా? మీరు పెట్టలే? జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఇంతమందిని ఎందుకు నా దగ్గర వస్తే నా దగ్గర రమ్మన్నాడు. ఎందుకు పోలేదు? పోతారు నెక్స్ట్ ఆయన దగ్గర కూడా.